అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి నందమూరి బాలకృష్ణ గారు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, అట్లాగే హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ అయితే నిన్న అసెంబ్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి మాట్లాడే సమయంలో మరి నందమూరి బాలకృష్ణ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా ఏదైతే మరి అప్పుడు కరోనా సమయంలో ఈ సినీ ఇండస్ట్రీ మొత్తం చిరంజీవి గారు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి టికెట్ల విషయంలో కావచ్చు, ఇంకా సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కావచ్చు మాట్లాడే క్రమంలో సో వాటి ప్రస్తావన ఎత్తుతూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మాజీ సీఎం పైన, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి చిరంజీవి గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో అసలు ఏం వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది చూద్దాం. సో ఆ వ్యాఖ్యల తర్వాత కూడా మరి చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతమైన ఇండియాలో లేని కారణంగా ఒక లేఖనైతే విడుదల చేశారు. అంటే పత్రికా ప్రకటనలో ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ఏం రాశారు, అసలు బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో అనేది ఒకసారి అయితే చూద్దాం. చూసిన తర్వాత చిరంజీవి గారు అయితే లేఖ రాశారో దాన్ని కూడా ఒకసారి అయితే మనం గమనించే ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా బాలకృష్ణ గారు అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది అయితే ఒకసారి చూద్దాం. అధ్యక్ష, ఇదాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ సో ఇవన్నమాట బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే, కరోనా సమయంలో మరి ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు కదా, మరి హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం అయితే చేయాలి అనమాట. అంటే వాళ్ళ సమస్యలు కావచ్చు, టికెట్ల రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెంచుకోవడానికి అనుమతి, ఇంకా ఇతరత సమస్యల గురించి కలవడానికి అయితే పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉంటారో ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండు, లేకపోతే ఇవ్వలేదు అన్నట్లుగా మరి కామినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు అన్నారని, మరి అది అట్లా కాదు అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే చిరంజీవి గారు అడిగితేనే అపాయింట్మెంట్ ఇచ్చారు, లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు ఉంటారు కదా, సో అతన్ని అయితే కలవమన్నారు, అంతేగాని ఆయన గట్టిగా అడగడం వల్ల ఏం రాలేదు అని కూడా బాలకృష్ణ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకో మాట ఏమని చెప్పారంటే, మరి అందులో ఎవరెవరు వెళ్ళాలనే క్రమంలో దాదాపు 5గురే రావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మరి 10 మంది అయితే వస్తామని చెప్పేసి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ డిసైడ్ అయ్యారు. మరి అందులో 9వ పేరు అయితే బాలకృష్ణ గారు రాశారంట. మరి 9వ పేరు రాసినందుకు కూడా మరి బాలకృష్ణ గారు అయితే కొద్దిగా అసహనం అయితే వ్యక్తం చేసిండు. అంటే కలవడానికి లిస్టులో పేర్లు 9వ లిస్ట్ అని చెప్పేసి కూడా సో ఈ వ్యాఖ్యలు అయితే చేసిండు. ఇంకోటి మాజీ సీఎంని సైకోగాడు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్య అయితే చేసిండు. సో మరి అది ఎంతవరకు
కరెక్ట్ ఏంటి అనేది కూడా మరి వాళ్ళకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన అభిమానులు అయితే పెద్ద ఎత్తున బాలకృష్ణ పైన అయితే వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు విపరీతంగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ చిరంజీవి గారు పత్రికా ప్రకటన అయితే విడుదల చేసిండు. ఈ సందర్భంగా అంటే బాలకృష్ణ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి స్పందిస్తూ కూడా చిరంజీవి గారు ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏముంది అందులో, చిరంజీవి గారు అక్కడ ఏం రాశారు అనేది అయితే మనం ఒకసారి చూద్దాం. క్లియర్గా పత్రికా ప్రకటనలో అంతా కూడా పొందుపరచడం జరిగింది. సో ఇదే అనమాట పత్రికా ప్రకటన 25/9/2025. సో ఏం చెప్పారు అందులో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవాలన్నమాట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశానని చెప్పేసి ఫస్ట్ లైన్ అయితే రాశారు. ఇంకా వ్యంగ్యంగా చెప్పడాన్ని ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరలు పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు ఆయన చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరిటాల శివ, త్రివిక్రమ్, శ్రీనివాస, మహేష్, ఎన్టీ రామారావు, డివిడి దానయ్య, మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధర విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు మీతో ఓన్ టు ఓన్ కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరు కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేను అప్పుడు 10 మంది వస్తామని చెప్తే సరేనన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారి ద్వారా ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారు కలవలేకపోయారు. దాంతో ఒక ఫ్లైట్లు ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు కొంత మేలు చేసింది. ఈ నిర్ణయం వల్ల మీ వీర నరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్స్ రేట్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలోని లేని కారణంగా పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నానని చెప్పేసి ఇట్లు కే చిరంజీవి అని చెప్పేసి ఆయన స్వయంగా విడుదల చేశారు ఈ లేఖ అనమాట. సో ఏదైతే మరి బాలకృష్ణ గారు వ్యాఖ్యలు అయితే చేశారో అసెంబ్లీలో, చిరంజీవి గారు చెప్తేనే అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆయన లేకపోతే మొత్తం ఇక్కడ ఈ మీటింగ్ జరిగేది కాదు అన్నట్లుగా మాట్లాడిన దానికి చిరంజీవి గారు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు ఏవైతే కరోనా పరిస్థితుల వల్ల అందరూ సినిమాలకు కూడా నష్టాలు, ఇవన్నీ టికెట్లు రేట్లు తగ్గడం వల్ల కూడా నష్టాలు జరుగుతున్న తరుణంలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నేను మంత్రి గారు ఎవరైతే ఉంటారో అంటే పేర్ని నాని గారికి అయితే ఫోన్ చేసి మరి ఇట్లా సీఎంను కలవాలని చెప్పేసి మాట్లాడితే మీరైతే ఒక్కరు రండి, మీతో లంచ్ ఏర్పాటు చేసే క్రమంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసి చిరంజీవి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరుణంలో ఏం చెప్పారు,
సినీ ఇండస్ట్రీ అయితే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి టికెట్లు రేట్లు పెంచాలని చెప్పేసి కూడా ఇంకా కొన్ని విషయాల గురించి చిరంజీవి గారు మాట్లాడిన క్రమంలో ఇంకా మరి కోవిడ్ అయితే ఉంది. మరి దాని సందర్భంగా మరి 5 మంది వస్తే బాగుంటుందని చెప్పిన తరుణంలో మరి చిరంజీవి గారు 10 మంది వస్తామని చెప్పినారు. 10 మంది ఒక ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇది జరిగే ముందు బాలకృష్ణ గారు ఏదైతే ఉంటారో వాళ్ళని కూడా సంప్రదిస్తే అప్పటికి మరి రియాక్ట్ కాలేదంట బాలకృష్ణ గారు. సో ఆ క్రమంలో 2-3 సార్లు ట్రై చేసి ఇంకా చిరంజీవి గారు, ప్రభాస్, మహేష్ బాబు, సో వీళ్ళందరూ కూడా ఆర్ నారాయణమూర్తి కలిసి ఒక ఫ్లైట్లో అయితే వెళ్ళారు. సో అక్కడ చర్చించుకున్నాం, మనం అవన్నీ చూసినాం. సో ఈ విధంగా నేను ఎవరితో మాట్లాడినా, సామాన్యులతో మాట్లాడినా, ముఖ్యమంత్రితో మాట్లాడినా ఎప్పుడైనా నా ధోరణి ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి చిరంజీవి గారు అయితే క్లియర్గా ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేశారు. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇది. సో ఇక రెండవది ఏంటంటే మరి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో మాజీ సీఎంని సైకోగాడు అని సంబోధించడం జరిగింది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వైఎస్ జగన్కి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎంతైనప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా కూడా లేనప్పటికీ కూడా ఆయన మాజీ సీఎం, అంటే ఒక రాష్ట్రానికి సీఎం చేసిన సందర్భంగా మరి అసెంబ్లీలో అట్లా మాట్లాడడం ఇది ప్రజాస్వామ్య బద్ధం కాదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చాలామంది అయితే చెప్తున్నారు. ఆయన ఫ్యాన్స్ అయితే మరి చాలా ఆగ్రహంతోనే ఉన్నారు. మరి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం, నెగిటివ్గా ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది చట్టబద్ధంగా కరెక్ట్ కాదనే చెప్పాలి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నారు. సో అలాంటి అసెంబ్లీలో మరి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలైతే ఆలోచించాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో అది చట్టబద్ధమైన మాట కాదు అని చెప్పేసి కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇక దీనికి సంబంధించిన అంశం ఇది. మరి అక్కడ బాలకృష్ణ గారు మాట్లాడడం, ఇక్కడ చిరంజీవి గారు దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం, సో ఇదంతా కూడా నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీలో అయితే జరగడం జరిగింది. సో ఇక ఇది అనమాట దీనికి సంబంధించిన అప్డేట్. ఇక మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.